వెల్కమ్ టు ద jQuery ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో యానిమేట్ మెథడ్ గురించి చూద్దాం. అసలు యానిమేట్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే performs a custom animations of a set of CSS properties. This method changes an element from one state to another with CSS styles. సో నాకు ఒక డివ్ ఎలిమెంట్ ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి గ్రీన్ ఉంది. నేను బటన్ క్లిక్ చేయగానే దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఎల్లో అవ్వాలి. ఇది కాదు యానిమేషన్ అంటే. యానిమేషన్ అంటే నాకు ఒక డివ్ ఎలిమెంట్ ఉంది, దాని హైట్ వచ్చి 70 పిక్సెల్ ఉంది. సో నేను బటన్ క్లిక్ చేయగానే నల్లగా అది 100 పిక్సెల్కి వెళ్ళాలి. సో అది యానిమేషన్ అంటే. ఓకే, దిస్ మెథడ్ చేంజెస్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ విత్ సిఎస్ఎస్ ప్రాపర్టీ. ద సిఎస్ఎస్ ప్రాపర్టీ వాల్యూ ఈజ్ చేంజ్డ్ గ్రాడ్యువల్లీ టు క్రియేట్ అన్ యానిమేషన్ ఎఫెక్ట్. ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ కెన్ బి యానిమేటెడ్ లైక్ మార్జిన్, హైట్, విడ్త్ అలాంటివి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్వల్స్ టు రెడ్ ఇలాంటి వాటిని మనం యానిమేట్ చేయలేము. సెలెక్టర్. సో ఫైనల్ గా వచ్చి సింటాక్స్ $సెలెక్టర్. మీరు ఏ ఎలిమెంట్ కి యానిమేషన్ ఎఫెక్ట్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని సెలెక్టర్ అంటాము. తర్వాత .యానిమేట్. ఈ యానిమేట్ లో 4 పారామీటర్స్ ఉంటాయి. స్టైల్, ఈ స్టైల్ అనేది చాలా మ్యాండేటరీ వన్. ఓకే, తర్వాత స్పీడ్, తర్వాత ఈజింగ్, తర్వాత కాల్ బ్యాక్, ఇవన్నీ కూడా ఆప్షనల్ పారామీటర్స్. స్టైల్ అనేది మ్యాండేటరీ వన్. స్టైల్స్ ని మాత్రం కర్లీ బ్రేసెస్ లో రాస్తాం. ఓకే, సో స్టైల్స్ మరి ఏమేమి ఉన్నాయి? సో ప్రాపర్టీస్ వచ్చేసి ఇవన్నీ కూడా ప్రాపర్టీస్. బార్డర్ మార్జిన్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ హైట్, మార్జిన్ విడ్త్, మినిమం విడ్త్, ఇవన్నీ కూడా మనకి స్టైల్ ప్రాపర్టీస్. తర్వాత స్పీడ్ పర్పస్, మిల్లీ సెకండ్స్, స్లో, ఫాస్ట్, ఇవి మీకు తెలిసినవే. మూడోది వచ్చేసి ఈజింగ్. ఈజింగ్ అంటే స్వింగ్, లీనియర్. సో స్వింగ్ అంటే ఏంటంటే moves slower at the beginning and end but faster in the middle. Linear moves in the constant speed. ఓకే, సో దీని పర్పస్ నేను ఒక డివ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేశాను. డివ్ ఎలిమెంట్ యొక్క ఐడి బాక్స్. సో స్టైల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలరు, హైట్, విడ్త్, మార్జిన్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. బటన్స్ లో ఐడి బటన్ 1 యానిమేట్ హైట్, బటన్ 2 రీసెట్ హైట్. సో దీని పర్పస్ కోడ్ చూడండి. సో $document.ready function. After that $of our first button hash button 1. Whenever button 1 is clicking, this function is executed. In this function we are writing the $of hash box. So hash box is related to the div element. Okay, div element animate height is 300 pixel. Okay, so after that if you are clicking on the button 2 and animate height is 100 pixel. Save the document and run once. ఇక్కడ చూసినట్టయితే యానిమేట్ హైట్ కొడుతున్నాను, హైట్ పెరిగింది. సో రీసెట్ హైట్ తగ్గిపోయింది, మళ్ళీ నార్మల్ గా వచ్చేసింది. అసలు నార్మల్ గా మన డాక్యుమెంట్ లో హైట్ విత్ ఎంత ఇచ్చాను? హైట్ 100 పిక్సెల్, విత్ 100 పిక్సెల్ ఇచ్చాము. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇచ్చాము కాబట్టి మనకి ఆ కలర్ వస్తుంది. సో కోడ్ లో చూడండి. ఇప్పుడు ఫస్ట్ బటన్ 1 కి ఏం యానిమేషన్ రాసాము? హైట్ ఈక్వల్స్ టు 300 పిక్సెల్ అని రాసాం. సో హైట్ ఈక్వల్స్ టు సెకండ్ బాక్స్ కి 100 పిక్సెల్, అంటే ఒరిజినల్ ఎంత ఉందో అంత హైట్ ఇచ్చేసారు. అందుకని చెప్పి ఇది 100 పిక్సెల్ దగ్గర ఆగిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి దీనికి స్పీడ్ పారామీటర్ కూడా ఉంది కదా. స్పీడ్ వచ్చేసి 3000 మిల్లీ సెకండ్స్ ఇస్తున్నాను. సో దీనికి కూడా 3000 మిల్లీ సెకండ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో స్లోగా యానిమేట్ అవుతూ ఉంటుంది, అంతేగా. హైట్ స్లోగా యానిమేట్ అవుతుంది, రీసెట్ హైట్ స్లోగా రీసెట్ అవుతుంది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. సో యూజింగ్ ద యానిమేట్ విత్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్. సో యూజింగ్ ద యానిమేట్ విత్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. హౌ టు యూజ్ యానిమేట్ విత్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ దట్ రిపీట్స్ ద యానిమేషన్. అంటే కాల్ బ్యాక్ మెథడ్ యూజ్ చేసుకుని ఏమంటున్నాడు, మన యొక్క ఈ యానిమేట్ హైట్ అని క్లిక్ చేసినప్పుడు
ఇది హైట్ పెరిగి ఆగిపోతుంది కదా, అలా మనం ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు హైట్ పెరిగి ఆగిపోకూడదు, మళ్ళీ రిపీట్ అవ్వాలి, మళ్ళీ తగ్గాలి, మళ్ళీ పెరగాలి, మళ్ళీ తగ్గాలి. సో దాని పర్పస్ మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే కాల్ బ్యాక్ పారామీటర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో కాల్ బ్యాక్ పారామీటర్ అంటే ఏమీ లేదు ఇక్కడ. సో మనం ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తాం, ఆ ఫంక్షన్ లో ఈ యానిమేట్ మెథడ్ యూజ్ చేస్తాం. అంటే ఆ ఫంక్షన్ లో హైట్ విడ్త్ పెరిగేటట్టు చేసి మళ్ళీ ఆ ఫంక్షన్ లోనే రికర్షన్ యూజ్ చేస్తా అనమాట. ఆ ఫంక్షన్ మళ్ళీ అదే ఫంక్షన్ ని కాల్ చేస్తా ఉంటుంది. మనకి సి లాంగ్వేజ్ లో రికర్షన్ ఉంది కదా, అలాంటిది, అలా ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, $of బటన్ రెడీ ఫంక్షన్. ఓకే, ఇక్కడ వరకు మనకు తెలిసిందే. $of బటన్ క్లిక్ ఫంక్షన్, ఇది కూడా మనకు తెలిసిందే. బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. సో దాని పర్పస్ మనకి ఇక్కడ బటన్స్ లేవు కాబట్టి ఒక బటన్ క్రియేట్ చేద్దాం. సో యానిమేట్ ఈ బటన్ ని తీసేస్తున్నాను. రైట్, సేవ్ ద డాక్యుమెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ var div ఈక్వల్స్ టు $of div. ఈ వేరియబుల్ ఇక్కడ ఎందుకు డిక్లేర్ చేశాడంటే, ఇది లేకపోతే మనం ఎలా రాయాల్సి వస్తుంది అంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ చెప్తాను. తర్వాత స్టార్ట్ యానిమేషన్ అనే మెథడ్ ఒక ఫంక్షన్ ని కాల్ చేశాం. ఇందులో స్టార్ట్ యానిమేషన్ బదులు మీరు ఏదైనా మీ రామ్ యాని అని పెడుతున్నాను. సో ఈ ఫంక్షన్ ని ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది మనకి. ఓకే కదా. సో కాల్ అయిన తర్వాత మరి ఈ ర్యామ్ యానికి కోడ్ ఏముంది ఇప్పుడు చూడండి. స్టార్ట్ యానిమేషన్ ప్లేస్ లో ర్యామ్ యాని పెడుతున్నాను. ఈ ర్యామ్ యాని ఫంక్షన్ యొక్క కోడ్ div.animate height is 300 pixels slow. సో ఇక్కడ div అంటే ఏంటి, ఇక్కడ div అంటే $of div. సో ఈ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది, $of div డాట్ యానిమేట్. సో $of selector డాట్ యానిమేట్. సో యానిమేట్ సింటాక్స్ ఏది. సో కాల్ బ్యాక్ పారామీటర్స్ లో ఇలాగే కదా రాసేది మనం. తర్వాత div డాట్ యానిమేట్ విడ్త్ ఈజ్ 300 pixels స్లో. div డాట్ css బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ బ్లూ. div డాట్ యానిమేట్ హైట్ ఈజ్ 100 pixels స్లో. So div dot animate width is 100 pixels slow. Start animation. సో ఇప్పుడు చూడండి, సేవ్ ద డాక్యుమెంట్. ఇక్కడ చూసినట్టయితే రామ్ యానిని కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు ఈ కోడ్ ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత థర్డ్ పారామీటర్ లో లాస్ట్ ఏముంది, మళ్ళీ స్టార్ట్ యానిమేషన్ అనేది ఉంది. సో స్టార్ట్ యానిమేషన్ బదులుగా మనం ఏం రాయాలి, ఇక్కడ మన మెథడ్ ని కాల్ చేయాలి రామ్ యాని మళ్ళీ. సో సేవ్ చేయండి డాక్యుమెంట్ ని. సో సేవ్ చేయండి, రన్ చేయండి ఒకసారి. డిఫాల్ట్ గా మనకి ఇది ఉంది. సో యానిమేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు కోడ్ చూడండి, ఇక్కడ టైటిల్ వెబ్ డిజైన్ ఇన్ విజయవాడ స్క్రిప్ట్ ఎస్ఎస్సి ఈక్వల్స్ టు మై.js. సో ఈ రెండు ఫైల్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకున్నాము. ఇదేమో లైబ్రరీ ఫైల్, ఇదేమో మనం క్రియేట్ చేసిన జావా స్క్రిప్ట్ ఫైల్. తర్వాత హెడ్ క్లోజ్ చేసాము, బాడీ బటన్ స్టార్ట్ యానిమేషన్ స్టైల్ రాసాము. తర్వాత ఇక్కడ మన జేఎస్ ఫైల్లో $document డాట్ రెడీ ఫంక్షన్, బటన్ క్లిక్ ఫంక్షన్, var div $div. సో ఇవన్నీ కూడా మీకు ఓకే కదా. ఇక్కడ స్టార్ట్ యానిమేషన్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. సో రికర్షన్ యూజ్ చేసుకున్నాము. సో డాక్యుమెంట్ ని రన్ చేస్తున్నాను. సారీ, కోడ్ కనబడుతుంది మనకి ఇక్కడ. సో లాంచింగ్ ఫైర్ బాక్స్. ఓకే, స్టార్ట్ యానిమేషన్ ముందు హైట్ పెరిగింది, విడ్త్ హైట్. సో ఈ విధంగా మనకి కంటిన్యూస్ గా ఇది ఇంకా ఎలా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం రికర్షన్ యూజ్ చేసుకుంటాము. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ స్లో బదులుగా 3000 పెడుతున్నా, ఇక్కడ 2000 పెడుతున్నాను, ఇక్కడ 2000, ఇక్కడ స్లో పెడుతున్నాను, ఇక్కడ 4400 పెడుతున్నాను. చూడండి ఇప్పుడు చెప్పారు. సో స్టార్ట్ యానిమేషన్ మెల్లగా స్లోగా అవుతుంది, ఇంకా స్లోగా ఫాస్ట్గా అయింది. తర్వాత
ఓకే, ఈ విధంగా మనం యానిమేషన్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి a smooth scrolling to the page anchors how to use the animated to add smooth scrolling to the links. Dala document data ready, add smooth scrolling. So ఇది మీరు ప్రాక్టీస్ చేయండి.